హాయ్ ఎవ్రీవన్. సో నిన్న మ్యాట్రిసెస్ చాప్టర్ స్టార్ట్ చేసాం. సో నిన్న ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం. మ్యాట్రిసెస్ కి ఇంట్రొడక్షన్ చెప్పి లైక్ సో మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ కోర్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎలా డిఫైన్ చేస్తాం. సో దెన్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి. సో దెన్ సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉంటాయి. క్రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్, డయాగోనల్ మ్యాట్రిక్స్, స్కేలార్ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్, సో జీరో మ్యాట్రిక్స్. సో జీరో మ్యాట్రిక్స్ is said to be zero matrix or null matrix. So equality of matrix గురించి మాట్లాడుకున్నాం. సో దెన్ వీ హ్యావ్ డన్ ఎగ్జాంపుల్స్, దెన్ ప్రాబ్లమ్స్ చేసాం నిన్న. నౌ సో విల్ డూ ఫ్రమ్ నేను ఇక్కడ దాకా ఆపేమాట. సో ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్సెస్, నిన్న ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా చేస్తాం చూసాం. సో మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఓకే. నెగటివ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. సో నెగటివ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అంటే జస్ట్ మ్యాట్రిక్స్ ఏ ఉంది అనుకో, సపోజ్ 1 2 3 4. సపోజ్ నెగటివ్ మ్యాట్రిక్స్ అంటే ప్రతి ఎలిమెంట్ ని -1 తో మల్టిప్లై చేయాలి, -4 అవుతుంది. ఓకే, అదే నెగటివ్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో డిఫరెన్సెస్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు డిఫరెన్సెస్ అంటే రెండు మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఏ ఐ కామా జే, బి ఐ కామా జే ఆర్ టూ మ్యాట్రిసెస్ ఆఫ్ ద సేమ్ ఆర్డర్. సే m by n. ఓకే, రెండు సేమ్ ఆర్డర్ ఉండాలి మ్యాట్రిసెస్. సో రెండు సేమ్ ఆర్డర్ ఉండి, సో దెన్ ద డిఫరెన్స్ a minus b is defined as a matrix D is equal to di comma j. So dij is aij minus bij. సో ఎలిమెంట్స్, రెస్పెక్టివ్ ఎలిమెంట్స్ మైనస్ చేయడమే. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా. ఓకే, సో డి మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ a minus b అంటే a plus 1 minus 1 into b ఇలా కూడా రాయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 2a minus b ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ a minus b కనుక్కుందాం. a minus b అంటే ఈ మ్యాట్రిక్స్ ఉంది 1 2 3 2 3 1 minus 3 minus 1 3 minus 1 0 2. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఇక్కడ a11 అంటే ఏంటి, ఇది ఇక్కడ ఎలిమెంట్ b11 ఇది. సో ఇది 1 minus 3 చేయాలన్నమాట. ఓకే, 2 minus minus 1 అంటే 2 minus of minus 1, 3 minus 3, 2 minus of minus 1, 3 minus 0, 1 minus 2. సో ఇది ఏమవుతుంది -2 3 0 3 3 minus 1. ఇది a minus b. సో ఇప్పుడు 2a minus b అంటే దీన్ని 2 తో మల్టిప్లై చేస్తాం, 2 తో మల్టిప్లై చేస్తాం మ్యాట్రిక్స్ ని. మైనస్ b మ్యాట్రిక్స్, ఓకే, a మ్యాట్రిక్స్. సో దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే 2 4 6, 2 into 3 6, 2 into 4 2 into 2 4, 2 into 3 6, 2 into 1 2. సో ఇక్కడ ప్లస్ రాసి ఈ మైనస్ లోపలికి మాట 3 minus 3 అవుతుంది, -1 plus 1 అవుతుంది, +3 minus 3 అవుతుంది, -1 plus 1 అవుతుంది. ఓకే, 0 -1 into 0 0, -2 minus 2 అవుతుంది. సో ఇప్పుడు రెండు యాడ్ చేస్తే 2 ఇది యాడ్ చేస్తే అంత 2 minus 3, 4 plus 1 6 minus 3, 4 plus 1 6 0 2 minus 2. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి, అర్థమవుతుందా. సో మనం ఫైనల్ గా ఇది యాడ్ చేస్తే 2 minus 3 అంటే -1 5 3 6 minus 3 3 4 plus 1 5 6 plus 0 6 2 minus 2 0. సో 2a minus b అంటే ఇది మ్యాట్రిక్స్ మాట. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎడిషన్. మ్యాట్రిక్స్ ఎడిషన్ ప్రాపర్టీస్ కమ్యూటేటివ్ లా. సో రెండు మ్యాట్రిసెస్ ఏ అనేది aij bij అయితే, b అనేది bij అయితే, a ప్లస్ b అంటే ఏంటి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం అన్నమాట. aij ప్లస్ aij ప్లస్ bij. b ప్లస్ a అయినా సేమ్, bij ప్లస్ aij. ఈ రెండు ఈక్వల్ కదా, రెండు a ప్లస్ b అయినా b ప్లస్ a అయినా ఈక్వల్ ఉంటుంది అనమాట. bij ప్లస్ aij అయినా aij ప్లస్ b అయినా ఈ రెండు ఈక్వల్ అనమాట, నథింగ్ డిఫరెన్స్. అసోసియేటివ్ లా a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ b ప్లస్ c చేసి తర్వాత a తో యాడ్ చేస్తే మొత్తం మూడు ఈక్వల్. సో a ప్లస్ b ప్లస్ c. సో రెండు యాడ్ చేస్తున్నాయి, a ప్లస్ bij ప్లస్ aij. సో ఇది ఎంత అవుతుంది, ఎంత అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు యాడ్ చేసి దీనికి యాడ్ చేసినా కానీ యూ విల్ గెట్ సి అన్నమాట. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్
ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటంటే మామూలుగా నెంబర్స్ లో ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తే సమ్ నెంబర్ తో యాడ్ చేస్తే అదే రావాలి. అది ఏంటి? జీరో కదా. సేమ్ థింగ్ ఏ మ్యాట్రిక్స్ ని సమ్ నల్ మ్యాట్రిక్స్ తో యాడ్ చేస్తే అండ్ జీరో మీద జీరో మ్యాట్రిక్స్, ఓకే, జీరో మీద m/n జీరో మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ యాడ్ చేస్తే మళ్ళీ ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎడిటివ్ అంటే ఏ ప్లస్ మళ్ళీ దాన్ని నెగిటివ్ యాడ్ చేస్తే రావాలి, జీరో రావాలి, అంతే కదా. ఏ ప్లస్ మైనస్ ఏ, మామూలుగా నెంబర్స్ లో ఏ ప్లస్ మైనస్ ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తే జీరో వస్తుంది, దాని నెగిటివ్ నెంబర్. సేమ్ అదే మాట. మ్యాట్రిక్స్ ఏని మళ్ళీ ప్లస్ మైనస్ ఏ మ్యాట్రిక్స్ తో యాడ్ చేస్తే జీరో వస్తుంది. దాన్ని ఎగ్జిస్ట్ ఆఫ్ ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. ఎడిటివ్ ఇన్వర్స్. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? రెండు మ్యాట్రిక్స్ ఉన్నాయి, ఏ, ఓకే, ఏఐజే మ్యాట్రిక్స్ ఒకటి ఉంది, బి మ్యాట్రిక్స్ బిఐజే మ్యాట్రిక్స్ ఉంది. ఇప్పుడు కే అనేది ఏ ప్లస్ బితో మల్టిప్లై చేస్తే అవుతుంది కేఏ. సో ఏ ప్లస్ బి మామూలుగా ఎలా రాయొచ్చు? విడివిడిగా రాయొచ్చు కదా, ఏ ప్లస్ బి. సో ఇప్పుడు దాన్ని కేతో మల్టిప్లై చేస్తే అది దీన్ని మల్టిప్లై చేస్తుంది, దీన్ని మల్టిప్లై చేస్తుంది. కే ప్లస్ ఎల్ ఇంటూ ఏ, రెండు స్కేలార్ ఉన్నాయి. సో కే ఇంటూ ఏ, ఎల్ ఇంటూ ఏ, ఓకే. కే ఇంటూ ఏ ప్లస్ బి అదేమవుతుంది? కే ఇంటూ ఏజే ప్లస్ బీజే. సో ఏజే ప్లస్ బీజే రెండుని యాడ్ చేసి అంటే కే ఇంటూ ఏ ప్లస్ కే ఇంటూ బీజే. సో కేఏ ప్లస్ కేబి. అర్థమవుతుందా? కే ఇంటూ ఏ ప్లస్ బి రాద్దాం. సో కే ఇంటూ ఏజే ప్లస్ బీజే, కే ఇంటూ ఏజే ప్లస్ కే ఇంటూ బీజే. సో కే కామన్ తీస్తే అవుతుంది కే ఏజే ప్లస్ కే బీజే, అంటే కేఏ ప్లస్ కేబి. కే ప్లస్ ఎల్ ఇంటూ ఏ ఏమవుతుంది? కే ప్లస్ ఎల్ ఇంటూ ఏఐజే. సో కే ప్లస్ ఎల్ కాబట్టి కేఏజే ప్లస్ ఎల్ఏజే. సో కే ఇంటూ ఏజే, ఎల్ ఇంటూ ఏజే. సో కేఏ ప్లస్ ఎల్ఏ. సో ఇక్కడ చూడండి, ఏ 2a ప్లస్ 3x ఈక్వల్ టు 5b. ఫైండ్ మ్యాట్రిక్స్ x అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాను? 2a ప్లస్ 3x ఈక్వల్ టు 5b. ఇప్పుడు ఏం చేస్తాను? రెండింటిని -2a చేస్తాను రెండు వైపులా. 2a ప్లస్ 3x -2a చేస్తాం, ఓకే. 5b - 2a. సో మనకి ఏమొస్తుంది? 2a క్యాన్సిల్ అయ్యి 3x ఈక్వల్ టు 5b - 2a రాస్తా, అంతే కదా. ఎక్స్ ఏమవుతుంది? ఇప్పుడు ఎక్స్ ఏమవుతుంది? 1/3 5b - 2a. సో 5b దీన్ని 5 తో మల్టిప్లై చేసి 5b - 2a. సో దీన్ని 5b - 2a. సో 5b మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 5 × 2 10, 5 × 4 20, 5 × -4 -25, 5 × 1 -10, 5 × 2 10, 5 × 1 5. 5b - 2a -2a. ఏ అంటే ఎంత మ్యాట్రిక్స్? 8 4 3 0 -2 6. సో -2 × 8 -16, -2 × 0 0, -8, -2 × -2 4, -2 × 3 -6, -2 × -12. సో ఈ రెండు చేస్తే ఏమవుతుంది? ఫైనల్ ఈ రెండు యాడ్ చేసి 1/3 తో చేయాలి. సో ఈ రెండు యాడ్ చేస్తే 10 - 16 -10 + 0. సో -10 + 16 20 - 8 10 + 4 -25 - 6 5 - 12. సో ఇది మనకి ఇలా వస్తుంది మ్యాట్రిక్స్. దాన్ని 1/3 తో డివైడ్ చేయాలి. 1/3 తో -2 అవుతుంది, -10/3. ఇదంతా 4. 12/3 అంతా డివైడ్ స్కేలర్ తో ప్రతి ఎలిమెంట్ తో డివైడ్ చేయాలి. 4 14/3 -31/3 -7/3. ఇది మాట 5b - 2a/3 అంటే ఇది ఫైనల్ మ్యాట్రిక్స్, ఓకే. సో నెక్స్ట్ ఫైండ్ x అండ్ y. x + y = 9, x - y = ఇది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫైండ్ x అండ్ y మ్యాట్రిక్స్ అన్నాడు. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేశాను అనుకో, x + y + y ఎంత? ఈ రెండు మ్యాట్రిక్స్ యాడ్ చేస్తే 5 + 3 8, 2 + 6 8, 0 + 0 0, 9 - 1 8. సో ఇది వచ్చింది. సో ఈ మ్యాట్రిక్స్ లో ఏంటి? y క్యాన్సిల్ అవుతుంది. సో 2x ఒక మిగులుతుంది. 2x అంటే హాఫ్ అటు తీసుకెళ్తే ఏమవుతుంది? ఇది అవుతుంది కదా 8/8. సో దీంతో డివైడ్ చేస్తే ఏమవుతుంది? మ్యాట్రిక్స్ 4 4 0 4 అవుతుంది x. సో x వచ్చింది కాబట్టి y ఎలా వస్తుంది? 5 2 0 9 -4 4 0 4 ఎంత వచ్చింది? 5 - 4 1, 2 - 4 -2, 0 - 0
9 minus 4 5 ఇలా చేయొచ్చు. లేదా y కావాలంటే దీని నుంచి దీన్ని మైనస్ చేసావు అనుకో, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ 2y ఈక్వల్ టు నీకు ఎంత వస్తుంది, మళ్ళీ y ఈక్వల్ టు ఇది ఆన్సర్ వస్తుంది మళ్ళీ. ఓకే, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, ఈ రెండు యాడ్ చేసి. సో 2 ఇంటూ, సో ప్రతి దాంతో మల్టిప్లై చేయాలి, ప్లస్ చేయాలి, మల్టిప్లై ఈక్వల్ టు చేయాలి. సో 2x 10 14 2 into 7 14 2 into y minus 2y minus 6 దీనికి యాడ్ చేసి ఈక్వల్ చేయాలి. సో 2x plus 3 ఈక్వల్ టు 7. సో 2x plus 3 అవుతుంది, ఇది 10 minus 4 అవుతుంది, 14 plus 1 అవుతుంది, 2y minus 6 plus 2 అవుతుంది, ఈక్వల్ టు దీనికి ఈక్వల్ చేసుకోవాలి. సో 2x plus 3 6 15 2y minus 4 is equal to 6 equal to 6 15 equal to 15. 2x plus 3 equal to 7, 2y minus 4 equal to 14. So y equal to 9, x equal to 2, x equal to 2, y equal to 9. So two farmers, Ram Kishan and Gorin Charan Singh, cultivates only 3 varieties of rice: Basmati, Parmal, Naura. Okay, 3 rice from it: Basmati, Parmal, Naura. Okay, the sale in rupees of this variety of rice by both farmers in month of September, October are given the following. Okay, ఇదేమో రామ్ కిషన్. ఓకే, ఇదేమో గురుచరణ్. ఓకే, సెప్టెంబర్ సేల్స్ ఎలా ఉన్నాయి? బాస్మతి ఏమో రామ్ కిషన్ కి ఏమో 10,000 20,000 30,000, సో 50,000 ఏమో గురుచరణ్ కి బాస్మతి. సో 3 డిఫరెంట్ రైస్. ఈ కాలం రోస్ ఏమో ఏం చెప్తున్నాయి, ఎవరి పర్సన్స్, రామ్ కిషన్ గురించి చెప్తుంది, గురుచరణ్. కాలమ్స్ ఏమో డిఫరెంట్ టైప్ ఆఫ్ రైస్ గురించి చెప్తుంది. ఓకే, సేమ్ థింగ్, అక్టోబర్ సేల్స్ ఇచ్చాడు, సెప్టెంబర్ సేల్స్ ఇచ్చాడు. ఫైండ్ ద కంబైన్డ్ సేల్స్ ఇన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఫర్ ఈచ్ ఫార్మర్ ఇన్ ఈచ్ కేస్ ఆఫ్ వెరైటీ. Find the decrease in the sales from the September to October. Okay, if both farmers receive 2% profit on gross sales, compute the profit for each farmer for each variety of sold in October. సో ఇప్పుడు కంబైన్డ్ సేల్స్ అంటే ఏంటి? ఈ మ్యాట్రిక్స్ యాడ్ చేయడమే కదా. ఈ రెండు యాడ్ చేస్తే అంత 10,000 plus 5,000 15,000, 20,000 plus 10,000 30,000, 30,000 plus 6,000 36,000. సేమ్ థింగ్, 50 20,000 add 70,000, 30,000 10,000 40,000, 10,000 10,000 20,000. సో ఇది రామకృష్ణ, ఇది గురుచరణ్ సింగ్ కంబైన్డ్ సేల్స్. నెక్స్ట్ ఏమన్నాడు? చేంజ్ ఇన్ ద సేల్స్ అన్నాడు. సే ఎంత తగ్గింది? ఏ మైనస్ బిఏ కదా. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే తెలుస్తుంది. 10,000 అనేది 5,000 అయింది, 20,000. సో అది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఏ మైనస్ బి. ఇదే 5,000. సో ఇవన్నీ సేల్స్ ఎంత అయితే తగ్గినాయో సేల్స్ చెప్తుంది అనమాట, ఏ మైనస్ బి అని. సో 2% ఆఫ్ బి. అది థర్డ్ క్వశ్చన్ ఏంటి? If both farmers receive 2% profit on gross sales. So 2% of B అంటే ఏంటి? B అంత 5,000, ఇది కదా ఫైనల్ గా గ్రాస్ సేల్స్. Receive 2% profit on gross sales, compute the profit for each farmer in each variety. So దీని 2% of B అంటే ఎంత? 0.02 into B. సో 0.02 into B చేస్తే ఇంత వస్తుంది కదా. ఓకే, thus in October Ram Krishna receives 100 rupee, 200 rupee and 150 rupee profit in sale of each variety of rice respectively. Guru Charan receive 400 200 200. Okay, the property. Okay, next question, multiplication of matrices. Next concept. So suppose Meera and Nadeem are 2 friends. Meera wants to buy 2 pens and 5 storybooks, while Nadeem wants to buy 8 pens and 10 storybooks. They both go shop and inquire about rates. Pen is 5 rupees, storybook is 50 rupees. How much money they need to spend? అంటే మీరా ఎంత? మొత్తం 5 పెన్లు. సో ఇక్కడ చూడండి, మీరాకి ఏమో 2 పెన్స్ 5 బుక్స్ కావాలి, స్టోరీ బుక్స్. ఒక్కొక్క పెన్ రేట్ ఎంత? 5 rupees. 2 into 10, బుక్ రేట్ 5 into 50, అంతే కదా. అదే మీరాది ఎంత ఖర్చు అవుతుంది. నదీమ్ ఎంత? 8 పెన్స్ కావాలి. సో 8 పెన్స్ 10 books. సో 8 into 5 10 into 50. సో నదీమ్ కాస్ట్ ఎంత? 540. In terms of matrix representation, we can write in the following information. Requirements: 2 5 8 to 10.
సో కాలం అనేది ఏం చెప్తుంది? పెన్స్. 2 కాలమ్స్, ఒకటేమో స్టోరీ బుక్స్ కాలం. రో ఏం చెప్తుంది? అది నదీందా లేకపోతే మేరాదా చెప్తుంది. ఓకే, మేరా నదీం. సో 2, 5, 5, 10 అలా అరేంజ్ చేసాం. సో 5, 10 ఏం చెప్తుంది? సో ఇదేమో కాలం అనేది ఏంటి? పెన్స్. సో ఇక్కడ ఫస్ట్ రో ఏం చెప్తుంది? పెన్ కాస్ట్. సెకండ్ రో ఏం చెప్తుంది? బుక్ కాస్ట్. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ని దీంతో మల్టిప్లై చేస్తే 2 into 5 + 5 into 50 ఇదే కదా వచ్చింది. ఇక్కడ చూసాం కదా, ఇదే కదా వచ్చింది. 8 into 5 + 5 into 50 కింద వచ్చింది. సో 260 + 540 అన్నమాట. ఓకే, సపోజ్ దే ఎంక్వైర్ అబౌట్ ద రేట్స్ ఫ్రమ్ అదర్ షాప్ కోటెడ్ as 4 ఈచ్ స్టోరీ బుక్ 40. సో అప్పుడు ఏమవుతుంది? సేమ్ మ్యాట్రిక్స్ 2, 5, 5, 8 కానీ ఇక్కడ 4 రేట్స్ ఏమో ఈ కాలం మారిపోద్ది, 4, 40 మారిపోద్ది. సో సేమ్ థింగ్ 2 into 5. ఇప్పుడు మల్టిప్లికేషన్ అలా చేయాలి. 2, 5, 8, 10 into 4, 40. సో ఇక్కడ రో ఈ కాలం తో మల్టిప్లై చేయాలి. సో 2 into 4 + 5 into 40. మళ్ళీ సెకండ్ రో ఈ కాలం, ఇందులో ఫస్ట్ లో సెకండ్ రో ఈ కాలం చేయాలి. 8 into 4 + 10 into 40. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ కదా, ఇదంతా 2/1. సో 2/2 క్రాస్ 2/1 అంటే ఈ మధ్యలో ఉన్నది క్యాన్సిల్. సో ఈ రెండు ఈక్వల్ ఉండాలి మల్టిప్లికేషన్ అవ్వాలంటే. ఓకే, మ్యాట్రిక్ మల్టిప్లికేషన్ లో ఈ రెండు ఈక్వల్ ఉండాలి. ఓకే, చెప్తున్నా మామూలుగా. ఇప్పుడు ఇంకా ఫార్ మల్టిప్లికేషన్ రాలేదు, దీని అప్లికేషన్ ఓరియంటెడ్. సో ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ ఎంత అవుతుంది? 2 cross 1. 2 cross 2 multiply with 2 cross 1. సో కామన్ అడ్జసెంట్ గా ఉన్నాయి క్యాన్సిల్ చేసి మిగతా ఎంత అయితే వాటర్ ఉన్నదో ఆర్డర్ రిజల్టింగ్ మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. ఇది కూడా 2/1 కదా రిజల్టింగ్ వచ్చేది. ఇది 2/1 కదా, ఇది 2/2, ఇది 2/1. సో ద ఇన్ఫర్మేషన్ ఇన్ బోత్ కేసెస్, ఒక దానికేమో 50 రూపీస్, ఇంకో దానికేమో 440. రెండు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ మ్యాట్రిక్స్ మళ్ళీ ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లై 2/2, 2/2. సో ఫైనల్ గా మనకి ఇనిషియల్ ఒక షాప్ లో ఏమో ఇది, ఇంకో షాప్ లో ఏమో ఎంత అవుతుంది ఖర్చు. సో ఏ షాప్కి వెళ్తారు? సెకండ్ షాప్కి వెళ్తారు. సో దాంట్లో తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి. ద అబోవ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ multiplication of matrices. We observe that multiplication of matrices A and B and number of columns in A should be equal to number of rows in B. అదే చెప్పాను. సో రెండు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ చేయాలంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఏలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అది ముందుగా ఉంటాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏదైతే ముందుగా మల్టిప్లై చేస్తుంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. అప్పుడే ఏ క్రాస్ బి చేయగలరు. ఏ షుడ్ బి A into B చేయాలంటే మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఫర్దర్ మోర్ గెట్టింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ప్రొడక్ట్ మ్యాట్రిక్స్ we take rows of A and columns of B, multiply them element wise and taking sum. Formally we define the multiplication matrix as follow. So ఎలా డిఫైన్ చేస్తామంటే A and B two matrices are defined by A is equal number of columns of A is equal to number of rows of B, then A equal to Aij M cross N matrix, B equal to Bjk. So B N by P matrix, ఒకటేమో M by N matrix, ఇంకోటి N by P matrix అయి ఉండాలి. ఫైనల్ గా మల్టిప్లై వచ్చేది M by P matrix వస్తుంది అన్నమాట ఫైనల్ గా. సో మ్యాట్రిక్స్ C is order of M by P matrix, then C is equal to A cross B. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ AI1, AI2, AI3. సో ith ఎలిమెంట్, ith రో, ఏలో ఉన్న ith రో అంటే A11 ఫస్ట్ రో కదా, A12 అండ్ సో ఆల్ A1n. ith రో అంటే AI1, AI2 అండ్ సో ఆల్ AIN. ఇందులో B లో ఉన్న kth కాలం అంటే B1k, B2k. ఈ రెండు మల్టిప్లై చేయాలంటే AI1 so AIN is multiply with B1k. సో ఈ రెండు మల్టిప్లై చేయాలంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేసి సమ్ చేయాలన్నమాట. Aij plus Bjk. ఇది
మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ సిఐకే అంటే. ఓకే, సిఐకే ఈజ్ ఎం క్రాస్ పి మ్యాట్రిక్స్ మాట. ఇప్పుడు మీకు ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ మీకు ఇది చూస్తే మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న మ్యాట్రిక్స్ మీకు అర్థం అవుతుంది అనమాట. నేను ఏం చెప్పానంటే ఇండైరెక్ట్ గా 1 2 0 3 4 ఇది ఉంది, దీంతో మల్టిప్లై చేయాలంటారు. -1 5 7 1 -4. ఓకే, దీని ఆర్డర్ ఎంత? నెంబర్ ఆఫ్ రోస్ 2 x 3, నెంబర్ ఆఫ్ కాలమ్ 3. దీని నెంబర్ ఆఫ్ ఎంత? 3 x 2. ఫైనల్ గా మనకి 2 x 3. సో దీని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ ఇది అయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ రోని ఈ కాలమ్ తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి, ఎలిమెంట్ వైజ్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 1 into 2 -1 into -1, సో అది 1. 2 into 5 10, అది ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ మళ్ళీ దీంతో చేయాలి. 1 into 7 -1 into 1 -1, 2 into -4, సో -8. దీంతో మల్టిప్లై చేయాలి. 0 into 2 -3 + 20. దీంతో మల్టిప్లై చేయాలి. 0 into 7 3 into 1 3 -16, so is equal to 13 17 -13 -2. సో C into D మ్యాట్రిక్స్ మాట ఇది. ఓకే, C into D మ్యాట్రిక్స్ ఇస్ 2x2 మ్యాట్రిక్స్ వచ్చింది కదా. 2x2 మ్యాట్రిక్స్ 2 x 3 3 x 2. సో ఫైనల్ గా మ్యాట్రిక్స్ ఆర్డర్ 2 x 2 వస్తుంది అన్నమాట. ఓకే, the sum of the product of across the row C is corresponding entries derived from the row D. సో ఇది మీకు అర్థం అవుతుంది కదా. ఈ రోని ఈ కాలమ్ తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 1 into 2 అదే కదా, ప్లస్ -1 into -1, 2 into 5. సేమ్ థింగ్, ఈ రోని మళ్ళీ నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. ఓకే, ఇప్పుడు ఈ కాలం ఇది 13 అని వచ్చింది. ఇప్పుడు ఈ రోని ఈ సెకండ్ కాలమ్ లో మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. 0 into 2 3 into -1 4 into 5. ఓకే, ఇక్కడ 1 into 7 -1 into 1 2 into -4. సో దీన్ని సింప్లిఫై చేస్తే -2 వస్తుంది. సో నెక్స్ట్ ఈ రోని దీంతో అయిపోయింది కదా. నెక్స్ట్ ఇదే రోని దీంతో చేయాలి. ఇప్పుడు 0 into 7 3 into 1 4 into -4. సో ఫైనల్ మ్యాట్రిక్స్ 13 -2 17 -13. నెక్స్ట్ ఇప్పుడు మ్యాట్రిక్స్ A equal to 6293, B equal to 260793. ఇది 2 x 2 మ్యాట్రిక్స్, ఇది 2 x 3 మ్యాట్రిక్స్. ఫైనల్ గా మీకు వచ్చే మ్యాట్రిక్స్ 2 x 2 2 x 3 అయితే ఫైనల్ గా వచ్చే మ్యాట్రిక్స్ 2 x 3 అవుతుంది అన్నమాట. సో దీంతో మల్టిప్లై చేసాం అనుకో, 6 into 2 + 9 into 7. తర్వాత దీంతో మల్టిప్లై చేస్తే 6 into 6 + 9 into 9. తర్వాత దీంతో మల్టిప్లై చేస్తే 6 into 0 + 9 into 8. ఫస్ట్ కాలమ్ ఇటువైపు అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ రో ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు సెకండ్ రో 2, 3ని 2, 7 తో మల్టిప్లై చేస్తే 2 into 2 + 3 into 7. సో 2, 3ని మళ్ళీ 6, 9 తో మల్టిప్లై చేస్తే 2 into 6 + 3 into 9. 2, 3ని 0, 8 తో మల్టిప్లై చేస్తే 2 into 0 + 3 into 8. సో దీని వాల్యూస్ అని రాసి ప్లస్ చేస్తే 75 17 72 24. If AB is defined, then BA need not to be defined. So if AB is defined, then BA need not to be defined. In above example, AB is defined, but BA is not defined because B has 3 columns, while A has only 2, not 3. సో ఇక్కడ పైన మనం రాసాం కదా. ఇప్పుడు ఏబి కనుక్కోమన్నాను. సపోజ్ ఈ మ్యాట్రిక్స్ ఇచ్చి బిఏ కనుక్కోమంటే నేను బి ఇంటూ ఏ బిఏ కనుక్కోమంటే బికి ఎంత 2 x 3.
A కి ఎంత 2 cross 2. So number of columns in B is not equal to number of rows in A. సో అప్పుడు ఆ రెండు మల్టిప్లై చేయలేము, B ఇంటూ A చేయలేము అన్నమాట. ఓకే, in above example AB it is different, but B is not different because B has 3 columns and while A has only 2 but not 3 rows. So A, B are respectively M cross N and K cross L matrix. Both A, B and B are defined only if N equal to K and L equal to M. ఇదే కొంచెం వాడు ఆల్జిబ్రికల్ గా రాశాడు. నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఈ నెంబర్ ఆఫ్ రోస్, సపోజ్ A ఇంటూ B చేస్తున్నప్పుడు ఇది డిఫైన్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ A is equal to నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ A is equal to నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ B. A ఇంటూ B డిఫైన్ అవ్వాలంటే. ఓకే, ఇక్కడ చూడండి A B, ఇక్కడ ఎంత నెంబర్ ఆఫ్ రోస్ ఎంత 2 కాలమ్స్ ఎంత 3, నెంబర్ ఆఫ్ రోస్ ఎంత 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ A is equal to నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ B. సో AB డిఫైన్ అన్నమాట. ఇప్పుడు BA చూస్తే B ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎంత 2, నెంబర్ ఆఫ్ రోస్ ఎంత, సో B ఇంటూ A, B A కి ఎంత 2 cross 3. సో 2 క్యాన్సిల్, మనకి 3 cross 2. A ఇంటూ B అంటే ఇది మల్టిప్లై చేస్తాం ఇక్కడ. సో ఇదే కదా A ఇంటూ B అంటే, దీంతో మల్టిప్లై చేస్తాం. సో 1 ఇంటూ 2 2 మైనస్ 2 ఇంటూ 4 మైనస్ 8, 3 ఇంటూ 2 6. తర్వాత దీంతో మల్టిప్లై చేస్తాం, ఇది వస్తుంది. మైనస్ 4 ని 2తో మల్టిప్లై చేస్తాం, మైనస్ 8 ప్లస్ 8 ప్లస్ 10. సో దీన్ని మళ్ళీ దీంతో మల్టిప్లై చేస్తాం, మైనస్ 12 ప్లస్ 10 ప్లస్ 5 is equal to 0 minus 4 10 3. సో తర్వాత BA. సో B మ్యాట్రిక్స్ ని A తో మల్టిప్లై చేస్తే 2 4 2 3 5 1. సో దీంతో మల్టిప్లై చేస్తాం, 2 ఇంటూ 1 3 ఇంటూ మైనస్ 4. సో దీంతో మల్టిప్లై చేస్తాం, 2 ఇంటూ మైనస్ 2 3 ఇంటూ 2 6. 2 3 ని తర్వాత దీంతో మల్టిప్లై చేస్తాం, 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 5 6 ప్లస్ 15. తర్వాత 4 5 ని దీంతో మల్టిప్లై చేస్తాం, 4 ఇంటూ 5 ఇంటూ మైనస్ 4 మైనస్ 20. తర్వాత 4 5 ని దీంతో మల్టిప్లై చేస్తాం, సో 4 ఇంటూ మైనస్ 2 5 ఇంటూ 2. సో 4 5 ని తర్వాత దీంతో మల్టిప్లై చేస్తాం, 4 ఇంటూ 3 ప్లస్ 5 ఇంటూ 5 25. తర్వాత 2 1 ని 1 మైనస్ 4 తో మల్టిప్లై చేస్తాం, 2 ఇంటూ 1 1 ఇంటూ మైనస్ 4. 2 1 ని మైనస్ 2 2 తో మల్టిప్లై చేస్తాం, 2 ఇంటూ మైనస్ 2 1 ఇంటూ 2. 2 1 ని 3 5 తో మల్టిప్లై చేస్తాం, 2 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 5. సో ఫైనల్ గా 2 మైనస్ 12 మైనస్ 10 2 2. సో ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మ్యాట్రిక్స్ ఇలా వస్తుంది BA. సో ఇక్కడ AB ఈక్వల్ టు BA అవుతుందో అవ్వట్లేదు, చూసారా. సో in above example both AB and BA are different, so AB is not equal to BA. One may think perhaps AB and BA could be the same if they have the same order, but it not so. But here we given the example so that even if AB and BA are of the same order, they may be the same. So AB ఇప్పుడు ఇక్కడ చూద్దాం, AB BA సేమ్ ఆర్డర్ కదా, 2/2 2/2. సో ఇప్పుడు AB ని మల్టిప్లై చేద్దాం. చూడండి ఇక్కడ AB ని మల్టిప్లై చేస్తే ఇదే కదా, A ఇంటూ B, 1 ఇంటూ 0 0 ఇంటూ 1 0. దీన్ని మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 0 ఇంటూ 1 1. దీన్ని మల్టిప్లై 0 ఇంటూ 0 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 0. ఇది AB. ఇప్పుడు BA చూస్తే ఇక్కడ 0 ఇంటూ 1 ఇంటూ 1 0 ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ 0 1 2 0 1 మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ 1 ఇంటూ 1 0 0 1 అంటే 1 అవుతుంది మల్టిప్లై చేస్తే. 1 0 2 0 1 అంటే 0 అవుతుంది. సో BA AB ఆర్ నాట్ ఈక్వల్, చూసారు కదా. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ కాదు. Multiplication is not commutative. Matrix addition is commutative but not multiplication. Like numbers A into B equal to B into A అన్నట్టు matrix multiplication అనేది commutative కాదు. So this does not mean that AB is equal to BA for every pair of matrix A comma B, which AB and BA are defined. For instance,
1002 అని తీసుకుంటే బి 304 అని తీసుకుంటే ఏబి అండ్ బిఏ చేసినా కానీ 3,8 వస్తుంది. అబ్జర్వ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఆఫ్ సేమ్ ఆర్డర్ విల్ కమ్యూటేటివ్. ఇది పాయింట్ గుర్తుపెట్టు. అంటే ఏబి ఈక్వల్ టు బి అసలు ఎప్పుడు అవ్వదంటే అవుతుంది ఎప్పుడు ఏ అండ్ బి డయాగోనల్ మ్యాట్రిక్స్ అయినప్పుడు. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఓన్లీ డయాగోనల్ ఎలిమెంట్స్ ఉంటాయి, మిగతా ఎలిమెంట్స్ అన్ని జీరో. జీరో మ్యాట్రిక్స్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నాన్ జీరో మ్యాట్రిక్స్. సో టూ నాన్ జీరో మ్యాట్రిక్స్ కూడా జీరో అవ్వచ్చు. ఇప్పుడు రెండు నెంబర్స్ అనుకో, ఏబి జీరో అయితే ఐదర్ ఏ అయినా జీరో అవ్వాలి, లేకపోతే బి అయినా జీరో అవ్వాలి, లేకపోతే ఏబి రెండు ఈక్వల్ టు జీరో అవ్వాలి. కానీ ఇక్కడ అలా కాదు. ఇప్పుడు సపోజ్ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్ జీరో అవ్వచ్చు, కానీ ఏబి మ్యాట్రిక్స్ ఇండివిజువల్ గా జీరో కాకపోవచ్చు. అదే అంటున్నాడు. దీని ప్రోడక్ట్ ఎంత వచ్చింది? ఏ ఇంటూ బి చేస్తే, ఇది ఇంటూ ఇది చేస్తే జీరో, ఇది ఇంటూ ఇది చేస్తే జీరో, 02 ఇంటూ 3 జీరో చేస్తే జీరో, 02 ఇంటూ 5 జీరో చేస్తే జీరో. సో ప్రొడక్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్ జీరో అయింది, కానీ ఇండివిజువల్ గా మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ కాదు, జీరో మ్యాట్రిక్స్ కాదు. అర్థమైందా? సో if product of two matrices is a zero matrix, it is not necessarily that one of the matrices is zero matrix. అర్థమైందా? సో ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. సో మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ లో ప్రాపర్టీస్ మాట. సో ద అసోసియేటివ్ లా, ఫస్ట్ అసోసియేటివ్ లా, ఫర్ ఎనీ త్రీ మ్యాట్రిసెస్ A, B, C, we have a AB into C is equal to A into BC. Whenever both sides of equality are defined, the distributive law A into B plus C is equal to AB plus AC. ఇది అవుతుంది. A plus B into C equal to AC into BC. ఇది అవుతుంది. The existence distributive law associative law అవుతుంది అన్నమాట. ఓకే, మ్యాట్రిసెస్ కి the existence of multiplicative identity for every square matrix A, there is exist identity matrix for every square matrix A, there exists a identity matrix like I into A అంత అవుతుంది, or equal to A into I is equal to A మాట. సో ఈ ప్రాపర్టీస్ మనం చూద్దాం. ఎగ్జాంపుల్ 16 లో సపోజ్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఎంత? ఏ మ్యాట్రిక్స్ 1 -1 0 2 0 3 3 -1 -2. బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. బి మ్యాట్రిక్స్ అంత 1 3 0 2 -1 4. తర్వాత సి మ్యాట్రిక్స్ 1 2 3 4 -4 2 0 -2 1. సో ఏ ఇంటూ బీసీ ఇది చూద్దాం. మన అసోసియేటివ్ అంటే మూడు ఈక్వల్ అని చూపించాలి కదా. సో ఫస్ట్ ఏబి కనుక్కుందాం. ఏబి ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేద్దాం. ఓకే, దీని ఆర్డర్ ఎంత? 3x3. దీని ఆర్డర్ 3x3. దీని ఆర్డర్ నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు 3x2. సో ఫైనల్ ఆర్డర్ అనేది మనకి 3x2 రావాలి. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఇది, తర్వాత ఇది, దీన్ని మల్టిప్లై చేస్తే ఇది మాట. సో 2 0, ఇది మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. సో మనం 1 + 0 + 1 3 + 2 -4 2 0 3ని 1 0 1తో మల్టిప్లై చేస్తే 2 × 1 + 0 + 3 × -1 -3. సో దీన్ని మనం ఇలా మల్టిప్లై చేస్తే, మ్యాట్రిక్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. 2 -1 1 1 18 15. ఓకే, ఏబి వచ్చింది. ఇప్పుడు ఏబిని మనం సితో మల్టిప్లై చేయాలి. ఏబి ఆల్రెడీ వచ్చింది. దీని ఆర్డర్ ఎంత? ఏబి ఆర్డర్ 2 3x2. సో దీని ఆర్డర్ సి ఆర్డర్ ఎంత? నంబర్ ఆఫ్ రోస్ 2x4. సో ఫైనల్ ఆర్డర్ 3x4 వస్తుంది. సో దీన్ని మల్టిప్లై చేస్తే 2 × 1 + 1 × 2 2 + 2 2. దీన్ని మల్టిప్లై చేస్తే 2 × 2 + 1 × 0 2. సో దీన్ని మల్టిప్లై చేస్తే 2 × 3 + 1 × -2 6 -2. సో 2 × -4 + 1 × 1 -8. సో -1 18 మల్టిప్లై చేస్తే -1 + 36. ఓకే, సో దీన్ని మల్టిప్లై చేస్తే -2 + 0. సో దీన్ని మల్టిప్లై చేస్తే లైక్ -3 + -36. దీన్ని మల్టిప్లై చేస్తే +4 + 18.
115 1 2 మల్టిప్లై చేస్తే 1 ప్లస్ 30. సో దీన్ని మల్టిప్లై చేస్తే 2 ప్లస్ 0. సో 115 3, 2తో మల్టిప్లై చేస్తే 3 మైనస్ 30. 115 4 మైనస్ 4, 1తో మల్టిప్లై చేస్తే -4 ప్లస్ 15. సో ఫైనల్ గా 2 ప్లస్ 2, 4 ప్లస్ 2, 6 మైనస్ 2, -8 ప్లస్ 2, -7, 35 minus 2, -39, 22, 31, 2, -27, 11. సో ఈ ఎలిమెంట్స్ మాట ఏబి ఇంటూ సి. సో ఇప్పుడు బీసీ మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇంతకుముందు ఏబితో మల్టిప్లై చేసి సితో చేసాం, ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు బీసీ చేద్దాం, బిని సితో మల్టిప్లై చేద్దాం. సో బిని సితో మల్టిప్లై చేస్తే ఈ మ్యాట్రిక్స్ ని దీంతో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 1 3ని 1 2తో మల్టిప్లై, 1 2 మల్టిప్లై చేయాలి. సో 1 into 1 plus 3 into 2, 1 plus 6 వచ్చింది కదా ఇక్కడ. 1 into 3 plus 1 plus, సో 2 plus 0 చేసాం అనుకో. లైక్ 2 plus 0 చేస్తే 3 minus 6 minus 4 minus plus 3. సో నెక్స్ట్ 0 to 1 2తో మల్టిప్లై చేస్తే 0 plus 4. 0 to 0 2తో మల్టిప్లై చేస్తే 0 plus 0. 0 to 3 2తో మల్టిప్లై చేస్తే 0 into 3, 2 into -2, -4. ఓకే, సో -4. సో 0 to 4, -4, 1తో మల్టిప్లై చేస్తే 0 into -4 0, 2 into 1 2. ఇప్పుడు -1 4 ని 1 2తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది అనమాట. -1 plus 2 into 4 8, -1 4 2 0. సో -2 plus 0, -1 4 3 -2. సో -3 -8, -1 4 -4, 1. సో 4 plus 4. సో ఈ మొత్తం యాడ్ చేస్తే 7 2 -3 -1 3 4 0 -4 2 7 -2 -11 8. సో ఇది బీసీ అనుకున్నాం. ఇప్పుడు బీసీని ఏ మ్యాట్రిక్స్ తో మల్టిప్లై, సో బీసీ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఏ మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేసాం అనుకో. ఓకే, దీని ఆర్డర్ ఎంత? ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ 3 x 3. దీని ఆర్డర్ ఎంత మ్యాట్రిక్స్ 3 x 4, అంతే కదా. 3 x 4 దీని ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో 3 x 3, 3 x 4 అంటే మనకి మళ్ళీ 3 x 4 రావాలి మ్యాట్రిక్స్, అంతే కదా. సో ఇది దీంతో మల్టిప్లై చేసాం ఇట్లాగా. 1 into 7, 1 into 4 -1 into 7. సో ఇది వచ్చింది. సో నెక్స్ట్ దీన్ని దీంతో సెకండ్, ఫస్ట్ రోని ఈ సెకండ్ దాంతో మల్టిప్లై చేసాం. సో ఇది వస్తుంది. మళ్ళీ ఫస్ట్ రోని మళ్ళీ థర్డ్ కాలమ్ తో మల్టిప్లై చేసాం, ఇది వస్తుంది. మళ్ళీ ఫస్ట్ రోని ఫోర్త్ కాలమ్ తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సో సిమిలర్లీ సెకండ్ రో ఫస్ట్, సెకండ్ రో సెకండ్ కాలమ్, సెకండ్ రో థర్డ్ కాలమ్, సెకండ్ రో ఫస్ట్ కాలమ్. సో ఈ ఎలిమెంట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ థర్డ్ రో ఫస్ట్ కాలమ్, మళ్ళీ థర్డ్ రో సెకండ్ కాలమ్, మళ్ళీ ఇది ఫోర్త్ కాలమ్. సో ఈ ఎలిమెంట్స్ వచ్చినాయి. సో ఇవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ ఇది వచ్చింది. సో దీని ముందు కూడా ఒకటి వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్ కాదో చూసుకోండి. ఈ రెండు ఈక్వల్ కాదు. 4 4 7 -7 వచ్చింది. 35 -2 -39 22 వచ్చింది. సేమ్ థింగ్. 31 2 -27 11, 31 2 -27 11. సో క్లియర్లీ ఏబి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బిసి. సో అసోసియేటివ్ లా ట్రూ. సో ఇప్పుడు ఇంకోటి, సో ఏ మ్యాట్రిక్స్ ఏమో సమ్ మ్యాట్రిక్స్, బి మ్యాట్రిక్స్, సి మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అండ్ బిసి. ఏ ప్లస్ బి చేద్దాం. సో ఈ రెండు ప్లస్ చేస్తే 6 + 1 7 + 1 -6 + 1. సో ఇవన్నీ ప్లస్ చేసి ఏ ప్లస్ బి కనుక్కున్నాం. దీన్ని ఇప్పుడు సితో మల్టిప్లై చేసాం అనుకో. ఈ రో ఈ కాలమ్ తో మల్టిప్లై చేస్తే ఇది, ఈ రో ఈ కాలమ్ తో మల్టిప్లై చేస్తే ఇది, ఈ రో ఈ కాలమ్ తో మల్టిప్లై చేస్తే ఇది మాట. సో 10 28 వచ్చింది. ఇప్పుడు ఏంటి ఏసీ. సో దీన్ని ఫస్ట్ దీంతో మల్టిప్లై చేస్తే ఈ రో ఈ కాలమ్ ఇది వచ్చింది, ఈ రో ఈ కాలమ్.
minus 6 into 2 minus 12 0 into minus 2 0 8 into 3 24. సో దీనికి ఇది వచ్చింది, ఏసీ వచ్చింది. ఇప్పుడు బిని సితో మల్టిప్లై చేస్తే ఈ రోని ఈ కాలం ఇది వచ్చింది, ఈ రోని ఈ కాలం ఇది వచ్చింది, ఈ రో ఈ కాలం ఇది వచ్చింది. సో ఇది ఏసీ బీసీ. సో ఈ రెండు యాడ్ చేస్తే మళ్ళీ 9 + 1 10, 12 + 8 20, 30 + -2 28. సో ఏ ప్లస్ ఏసీ ప్లస్ బీసీ ఇస్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి ఇంటూ సి అని ప్రూవ్ అయింది కదా. సో నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, షో దట్ a cube minus 23a minus 40i is equal to 0. సో ఏ క్యూబ్ కావాలంటే ఫస్ట్ ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ. సో ఈ మ్యాట్రిక్స్ ని మళ్ళీ అదే మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే ఇలా మ్యాట్రిక్స్ ఆపరేషన్ చేస్తే మీకు 1 2 3 ఇంటూ 1 3 4 1 + 6 + 12 1 + 6 + 12 సో 19. సిమిలర్లీ ఈ రోని దీంతో మల్టిప్లై చేస్తే 4, ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేస్తే 8, సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తే 1, సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తే 12, సెకండ్ రోని థర్డ్ కాలంతో మల్టిప్లై చేస్తే 8, థర్డ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తే 14, థర్డ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తే 6, థర్డ్ రోని థర్డ్ కాలంతో మల్టిప్లై చేస్తే 15. సో 19 4 8 1 12 8 14 6 15. సో ఇప్పుడు ఈ ఏ స్క్వేర్ వచ్చింది, ఏ క్యూబ్ అంటే మళ్ళీ ఏని ఏ స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే ఫైనల్ గా ఈ మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. దీన్ని దీంతో మల్టిప్లై, దీన్ని దీంతో, దీన్ని దీంతో. సో యూ విల్ గెట్ సెకండ్ రోని అదే దీంతో మల్టిప్లై చేస్తే ఈ కాలమ్ ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇప్పుడు ఏ క్యూబ్ వచ్చింది, ఇప్పుడు ఏ క్యూబ్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏ క్యూబ్ -23a minus 40i, ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో నేను ఇలా మల్టిప్లై చేసాం, -23 తో ఏ మల్టిప్లై చేస్తే 23 46 -46 69 ఇలా వస్తుంది అనమాట. మైనస్ సైన్ లోపల తీసుకెళ్తే ప్లస్ అయ్యి మైనస్ సైన్ లోపలికి వెళ్తుంది. సో -40i, సో డయాగోనల్ ఎలిమెంట్స్ -40 -40. సో మొత్తం ప్లస్ చేస్తే 63 -23 -40 0, 46 -40 0, 69 -69 69 -69 -6 + 46 -40 23 -23 0. సో మొత్తం అంతా 0 వచ్చింది. సో ప్రూవ్ షో దట్ అన్నారు కదా. సో ఇట్ ఈస్ 0 అన్నమాట. ఈ మ్యాట్రిక్స్ అయితే అయింది. సో ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్, పొలిటికల్ గ్రూప్ hired a public relation firm to promote its candidate in 3 ways: telephone, house calls and letters. The cost per contact in paise in given matrix. So టెలిఫోన్ ద్వారా కాంటాక్ట్ అయితే 40 పైసే, హౌస్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయితే 100 పైసే అంటే 1 రూపీ, లెటర్ ద్వారా అయితే 50 పైసే మీన్స్ ½ రూపీ. సో నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆఫ్ ఈచ్ టైప్ మేడ్ ఇంటూ సిటీస్ X and Y is given by. సో నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్, సో నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ అంటే టెలిఫోన్ నుంచి 500, హౌస్ కాల్ ఏమో టెలిఫోన్ నుంచి 1000, హౌస్ కాల్ నుంచి 500, లెటర్ ఏమో 5000 అన్నమాట. సో 2 సిటీస్ X and Y సిటీస్ లో, ఇక్కడేమో Y సిటీస్ లో 3000 1000 10,000. ఇప్పుడు దీని ఆర్డర్ అంత, ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ నంబర్ ఆఫ్ 2 × 3. సో ఇప్పుడు బిఏ, ఇదేమో బి మ్యాట్రిక్స్ అనుకుంటే దీన్ని ఏతో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది. సో X and Y సిటీస్ లో మొత్తం ఖర్చు ఎంత అయింది, 3,40,000, ఇక్కడ 7,20,000 అయింది. So the total amount spent in the group cities is of rupees కాదు, ఇది పైసే, 3,40,000 పైసే and 7,20,000 పైసే. దట్ ఈస్ 1 పైసే, 1 రూపీ అంటే ఎంత, 100 పైసే. సో దీన్ని 100 తో డివైడ్ చేస్తే 72,000 రూపీస్, ఒక దాంట్లో 34,000 రూపీస్ అయ్యనమాట. సో ఇప్పుడు ఎక్సైజ్ ప్రాబ్లమ్స్. సో ఎక్సైజ్ 3.2. సో ఇందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం, లైక్ 22 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దెన్ ట్రాన్స్పోజర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, సో దెన్ థియరమ్స్ ఉన్నాయి కొన్ని. సో ట్రాన్స్పోజర్ మ్యాట్రిక్స్, దెన్ అగైన్ దెర్ ఇస్ ఎక్సెస్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి. ఓకే, దెన్ దెర్ ఇస్ స్మాల్ ఎక్సెస్ ప్రాబ్లమ్స్ 3.4. దెన్ మిస్లీనియస్ ఎగ్జాంపుల్స్, దెన్ మిస్లీనియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. 3.2 ఎక్సైజ్ ప్రాబ్లమ్స్. సో 3.2 ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ లో ఏమున్నాయి, ఫస్ట్ దేర్ ఆర్ 20 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రాబ్లం,
ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు, సి మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఏ ప్లస్ బి అంటున్నాడు. సో ఏ ప్లస్ బి అంటే ఏంటి? ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఎంత 2 3 4 2 ప్లస్ బి మ్యాట్రిక్స్ 1 3 -2 5. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయడమే కదా. 2 + 1 ఎంత 3, 4 + 3 ఎంత 7, 3 - 2 ఎంత 1, 2 5 అంటే 7. సో ఏ ప్లస్ బి అంటే 3 1 7 7 మ్యాట్రిక్స్. ఏ మైనస్ బి, సో 2 - 1 ఎంత? ఇప్పుడు ఏ మైనస్ బి చేద్దాం. 2 - 1 1, 2 - 3 -1, 3 - -2 సో 5 మాట. 3 - -2 5, 2 - 5 -3 ఏ మైనస్ బి. ఇప్పుడు 3a - c. సో 3a - c లో బి మ్యాట్రిక్స్ ని 3 తో మల్టిప్లై చేద్దాం. ఓకే, సో దీని 3a అంటే, సో 3a అంటే నేను 3 తో మల్టిప్లై చేస్తే 3a ఎంత అవుతుంది? ప్రతి ఎలిమెంట్ 3 తో 6 అవుతుంది. 12 9 6. 3a - c. సో ఇది మైనస్ సి. 3a - c ఏమవుతుంది? 6 - -2 8, 12 - 5 7, 9 - 3 6, 6 - 4 2. సో నెక్స్ట్ ఏబి. ఏబి ఏమవుతుంది? ఏబి మల్టిప్లికేషన్. సో ఏ అనే దానికేమో 2 rows 2 columns, బి అనే దానికి 2 rows 2 columns. ఫైనల్ గా ఏబి దానికి కూడా 2 × 2. సో 2 2 క్యాన్సిల్ అయ్యి, సో 2, సో 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఏబి ఇంటూ బి మల్టిప్లై చేస్తే ఈ రో ఇంటూ ఈ రో ఏమవుతుంది? ఏబి 2 × 1 + 4 × -2. 2 × 1 2 -8 ఎంత? -6. సో నెక్స్ట్ దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. 2 × 3 + 4 × 5, 2 × 3 6, 4 × 5 20, 6 + 20 26. నెక్స్ట్ కింద సెకండ్ రో 3 2 1 2 మల్టిప్లై 3 × 1 2 × -2. సో 3 - 4 -1. 3 × 3 ఇప్పుడు ఈ సెకండ్ రో ఇన్ సెకండ్ కాలం. 3 × 3 9, 2 × 5 10, సో 19. సో ఏబి ఏ ఇంటూ బి అది. బి ఇంటూ ఏ అంటే, సో బి ఇంటూ ఏ అంటే బి ఏమో ఈ మ్యాట్రిక్స్ బి 1 - 2 3 5, ఏ ఏమో 2 4 3 2. సో బి ఇంటూ ఏ. బి ఇంటూ ఏ అంటే ఈ రో దీంతో మల్టిప్లై చేయాలి. సో 2 + 9. సో ఈ రో ఈ కాలం లో మల్టిప్లై చేయాలి. సో 1 × 4 + 3 × 2 10. ఈ రో ఈ కాలం తో మల్టిప్లై చేయాలి. సో -2 × -2 -4 + 15. సో ఈ రో ఈ కాలం తో మల్టిప్లై చేస్తే -8 + 10. సో 11 10 11 2. సో బిఏ. సో నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? a + a 2a, b + b 2b, -b + b 0, a + a 2a. రెండు యాడ్ చేస్తాయి. సో ఈ రెండు యాడ్ చేస్తే a² + b² + 2ab ఏమవుతుంది? a + b హోల్² అవుతుంది. b² + c² + 2bc అదేమవుతుంది? b + c హోల్² అవుతుంది. a² + c² - 2ac ఏమవుతుంది? a - c హోల్² అవుతుంది. a² + b² - 2ab ఏమవుతుంది? a - b హోల్² అవుతుంది ఈ మ్యాట్రిక్స్. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? -1 + 12, సో 11. 4 7 యాడ్ చేస్తే 11, -6 + 6 0, 8 8 16, 5 0 0, 16 5 21, 2 3 5, 8 2 10, 5 9, 5 4 9. సో ఈ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఓకే, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే cos² + sin² 1, sin² + cos² 1 అవుతుంది మ్యాట్రిక్స్. sin² + cos² 1, cos² + sin² 1. ఓకే, కంప్లీట్ ద ఇండికేటెడ్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ మల్టిప్లై చేస్తే సో ఈ మ్యాట్రిక్స్ చూద్దాం ఇప్పుడు. a × b + a × b. సో a × a + b × b ఎంత? a² + b² అది.
తర్వాత దీన్ని మల్టిప్లై చేస్తే a ఇంటూ మైనస్ బి మైనస్ ఏబి ప్లస్ బి ఇంటూ ఏ. సో మైనస్ ఏబి ప్లస్ బిఏ కదా, సో అది 0 అవుతుంది. సెకండ్ ఇది మైనస్ బి ఇంటూ ఏ ఇంటూ బి మైనస్ బిఏ ప్లస్ ఏబి. సో నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేస్తే మైనస్ బి ఇంటూ మైనస్ బి ఇంటూ ఏ, సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఫైనల్ గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 0 0 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈ ప్రోడక్ట్. సో ఇదంతా నంబర్ ఆఫ్ రోస్ 3, 1. ఇది నెంబర్ ఆఫ్ రోస్ 1, 3. సో ఫైనల్ గా 3/3 వస్తుంది. సో 1 into 2 2, 1 into 3 3, 1 into 4 4, then 2 into 2 4, 2 into 3 6, 2 into 4 8, 3 into 2 6, 3 into 3 9, 3 into 4 12. సో ఈ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది ఇది. నెక్స్ట్ ఇదేమో నెంబర్ ఆఫ్ రోస్ ఎంత 2, కాలమ్ 2. ఇదంతా నెంబర్ ఆఫ్ రోస్ 2 రోస్ 3 కాలమ్స్. సో ఫైనల్ గా 2 x 2 2 x 3 అయితే 2 x 3 వస్తుంది మీకు. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఇది అవుతుంది కదా 1 into 1 minus 2 into 2 minus 3. సో minus 1 into 2 3 అంటే 2 minus 6 minus 4, 1 into 2 minus 6, 2 minus 6 minus 4, minus 1 2 3 1 ఏమవుతుంది 3 minus 2 1. సో 2 3 1 2 ఏమవుతుంది 2 plus 6, 2 3 2 3 ఏమవుతుంది 4 plus 9, 2 3 3 1 ఏమవుతుంది 6 plus 3. సో minus 3 minus 4 1 8 11 8 13 1 7 అన్నమాట మ్యాట్రిక్స్. సో మనం ఇక్కడ ఇది ఎండ్ చేసి ఈ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేసి సో నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.